నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా హెడ్లైన్స్. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి, కడుపుపై గాయాలు కాగా ఆసుపత్రికి తరలించిన సిబ్బంది. తెలంగాణ అభివృద్ధిపై కాంగ్రెస్ నాయకులవి సొల్లు మాటలు. హబ్సిగూడ డివిజన్లో ఇంటింటి ప్రచారంలో రాగిడి లక్ష్మారెడ్డి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయం, ధీమా వ్యక్తం చేసిన యూపీ మహిళా ఏఐసిసి వైస్ ప్రెసిడెంట్ యూరస్ రాణా. అమలు కాని 6 గ్యారంటీలను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ విమర్శ. ఇక డీటెయిల్స్ లోకి చూస్తే, సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం సురంపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం చేస్తున్న ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఎంపీకి కడుపుపై గాయాలు కాగా సిబ్బంది ఆయనకు ఆసుపత్రికి తరలించారు. నారాయణ్ ఖేడ్ సభకు వెళ్తూ విషయం తెలియగానే మంత్రి హరీష్ రావు గజ్వేల్ ఆసుపత్రికి బయలుదేరారు. ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. అత్యవసరం అయితే హైదరాబాద్ కు తరలించేందుకు ఏర్పాటు చేయాలని మంత్రి హరీష్ రావు సూచించారు. अरे बैठो बैठो जल्दी बैठो चलो తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉప్పల్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి తరఫున హబ్సిగూడ డివిజన్లోని పలు కాలనీలలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి గడప గడప తిరుగుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు. దేశంలో ఎక్కడా లేని అభివృద్ధి సీఎం కేసీఆర్ హయాంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిందని కొందరు కాంగ్రెస్ నాయకులు సొల్లు మాటలు మాట్లాడుతూ ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారని రాగిడి లక్ష్మారెడ్డి మండిపడ్డారు. 2 minutes ఆగండి అంతే. బీఆర్ఎస్ అభ్యర్థిని బండారు లక్ష్మారెడ్డి గారిని ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు. మేము గత 10 రోజుల నుంచి వెళ్ళి ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో అన్ని డివిజన్లలో పర్యటిస్తున్నాము. ప్రజలు తండోపతండాలుగా బీఆర్ఎస్ పార్టీని అలాగే బండారు లక్ష్మారెడ్డి గారు అభ్యర్థిని బీఆర్ఎస్ అభ్యర్థిని ఆశీర్వదిస్తున్నారు. ముఖ్యంగా కేసీఆర్ గారు గత 9.5 సంవత్సరాల నుంచి వెళ్ళి తెలంగాణలో అభివృద్ధి చేయడానికి అలాగే పేద ప్రజల గురించి ఆలోచించడము, పేద ప్రజల గురించి ఎన్నో స్కీమ్స్ తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ గారిది. ఈ రోజున రాష్ట్రము దేశంలోనే డెవలప్మెంట్లో ప్రథమ స్థానంలో ఉంది. కొందరు అంటున్నారు, కొందరు సొల్లుగాళ్ళు అంటున్నారు, ఏమనంటే అసలు ఏం డెవలప్ అయింది, మేం డెవలప్ చేస్తాము, మేం స్కీమ్స్కి తీసుకొస్తామని చెప్పి కాపీ కొట్టి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు ఈ రోజున మేమేదో ఉద్ధరిస్తామని. పోతుంది డబ్బులు తీసుకొని
డబ్బులకు సీట్లు అమ్ముకోవడానికే సరిపోతుంది, కానీ డెవలప్మెంట్ వారు రారు, డెవలప్మెంట్ చేయరు. ముఖ్యంగా ఇక్కడ తెలంగాణలో మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారిని ఆశీర్వదించడానికి ప్రజలందరూ కూడా కంకణం కట్టుకున్నారు. ఎందుకంటే మేము స్లమ్లలోనే కానీ ప్రతి ఏరియాలో పర్యటించినప్పుడు ప్రతి ఒక్కరు కూడా స్కీమ్స్ విషయంలో ముఖ్యంగా ఎవరైతే వాళ్ళు ప్రతి నెల వాళ్ళకు డబ్బు వస్తుందో, ఏదైతే వాళ్ళకు పెన్షన్ వస్తుందో వాళ్ళందరూ కూడా నా పెద్ద కొడుకు అని చెప్పి ఆశీర్వదిస్తున్నారు. ఇలాంటి స్కీమ్స్ ఎన్నో ఉన్నాయి కాబట్టి తప్పకుండా ప్రజలు ఆశీర్వదిస్తారు. రాబోయే ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ అభ్యర్థిని ఉప్పల్లో జై బిఎల్ఆర్. మేము ఇవాళ వెంకటరెడ్డి నారు ఇవాళ ఇంటింటి ప్రచారము తిరుగుతున్నాము. 1,00,000 మెజార్టీ తోటి పాత బస్తీ చంద్రాయన్గుట్ట నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి బి నాగేష్ చత్రినక పోత లింగన్న దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్తరప్రదేశ్ మహిళా ఏఐసిసి వైస్ ప్రెసిడెంట్ యూరుస్ రానాతో అభ్యర్థి గడప గడప ప్రచార పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా యూరుస్ రానా మాట్లాడుతూ తమ ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరుతున్నామని అన్నారు. ఈ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని యూరుస్ రానా ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని, ముఖ్యమంత్రిగా కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టబోతున్నాడని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ జోస్యం చెప్పారు. హిమాయత్ నగర్ టీటీడీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా దానం మాట్లాడుతూ అమలు కాని 6 గ్యారంటీలను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తుందన్నారు. కర్ణాటక రాష్ట్రంలో రైతులు పడుతున్న కష్టాలను చూసైనా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అందజేస్తున్న సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాయని తెలిపారు. 2వ స్థానం కోసం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటీ పడుతున్నాయని దానం అన్నారు. వాళ్ళు దిగాడు కాదు, లేడీస్ ముందు పాదయాత్ర అవసరం అయిపోతుంది. కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఈ రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి గారు బంగారు తెలంగాణ దిశగా తీసుకుపోతున్న ఈ తరుణంలో మళ్ళీ 3వసారి ఆ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గెలవాలని, కేసీఆర్ గారికి ఆశీర్వదించాలని కోరుకోవడం జరిగింది. మన
తిరుపతి కూడా వెళ్ళినప్పుడు కూడా ఇదే కోరిక కోరడం జరిగింది. ఎందుకంటే ఈరోజు దుష్టశక్తులు అభివృద్ధి నిరోధకులు ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో లేని ఉన్నట్టుగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 6 గ్యారంటీలు అని చెప్తా ఉన్నారు. కర్ణాటకలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి మొన్ననే వచ్చాడు, చెప్తా ఉన్నారు మా రాష్ట్రంలో 5 గంటలు కరెంట్ ఇస్తున్నాం అంటే సిగ్గు లేకుండా చెప్పాడు. కాబట్టి ఇప్పటికైనా అర్థమైంది కాంగ్రెస్ నిజరూపమైందని. ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు చూసినట్టయితే అది నిరంతరం కొనసాగేటువంటి ప్రక్రియ. కానీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలను కూడా అడ్డు కలిగించేటువంటి కాంగ్రెస్ యొక్క నైజాన్ని బయట పెట్టుకున్నారు. ఎందుకంటే రైతు బీమా కానీ, రైతు బంధు కానీ, దళిత బంధు కానీ, ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, కొత్తగా ఇచ్చేటువంటి పెన్షన్లు కానీ, అదేవిధంగా మొన్న ఇచ్చినటువంటి బతుకమ్మ సీరియల్ విషయంలో కానీ ఇవన్నీ కూడా బీసీ బంధు, అదేవిధంగా మైనార్టీ యొక్క గ్రాంటు, ఇవన్నీ కూడా వీళ్ళు కంప్లైంట్ ఇచ్చి చెప్పారు. అంటే కాంగ్రెస్ వాళ్ళ కల్చర్ ఏంటి, కాంగ్రెస్ వాళ్ళ యొక్క నైజం ఏంటి, పేద ప్రజల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి గౌరవం ఏంటనేది ఇప్పుడు తెలిసిపోయింది. కాబట్టి ప్రజలకు తెలుసు మీరు ఎన్ని గ్యారంటీలు ఇచ్చినా ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేరు. తప్పకుండా కేసీఆర్ గారు ఒక విశ్వసనీయత కలిగిన నాయకుడు, ప్రజల గురించి నిరంతరం ఆరాటం పడేటువంటి నాయకుడు. కాబట్టి దేవుడిచ్చిన వరంలాగా తెలంగాణకు కేసీఆర్ గారు వచ్చారు. ఎందుకంటే ఎప్పుడే కానీ ఒక రాష్ట్రం బాగుండాలన్నా, ఒక ఇల్లు బాగుండాలన్నా ఆ దేవుడు అనుగ్రహం కావాలి. సనత్ నగర్ లో మార్పు తథ్యమని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కోట నీలిమ అన్నారు. ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, అది మా బైక్ ర్యాలీతో స్పష్టమైందని ఆమె ప్రకటించారు. అమీర్పేట్ డివిజన్ లోని ధరంకరం రోడ్డు నుండి కోట నీలిమ కాంగ్రెస్ భారీ బైక్ ర్యాలీ ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా కోట నీలిమ మాట్లాడుతూ ప్రజలు మార్పును కోరుకుంటున్నారనే విషయం స్పష్టంగా తెలుస్తుందని అన్నారు. అధికార పార్టీ నాయకులు ఓటమి భయంతో అధికార దుర్వినియోగం చేస్తున్నారని నీలిమ ఆరోపించారు. అమీర్పేట నియోజకవర్గంలో యువ కార్యకర్తల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఇది ఎందుకంటే వాయిస్ వస్తున్న అందరికి ఒక చిన్న 1 మినిట్ అందరు కనుక సైలెంట్ గా ఉంటే పూర్తి తెలంగాణలో మార్పు రాబోతోంది. మార్పు రాబోతోంది. కాంగ్రెస్ గెలవబోతోంది. ఎందుకు ఈ మార్పు వస్తుంది? ఎందుకు బీఆర్ఎస్ అగేన్స్ట్ గా ఇంత ఆలోచన, ఇంత వ్యతిరేకత ఎందుకుంది? 9 ఏళ్ల నుంచి మీరు చూస్తున్నారు, ప్రతీక్ష చేస్తున్నారు, వెయిట్ చేస్తున్నారు. దేనికోసం వెయిట్ చేస్తున్నారు? బంగారు తెలంగాణ, బంగారు భవిష్యత్తు కోసం. జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! ఆ క్షణం ఇవాళ వచ్చింది. ఆ క్షణం ఇవాళ వచ్చింది. ఎవరి మాటలు రాకండి, మభ్యపోకండి, మోసపో ఓటు వేయండి. మీకు మీరు న్యాయం చేసుకోండి. మీకు మీరు న్యాయం చేసుకోండి. ఈసారి కాంగ్రెస్ ఓటు వేయండి. జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! ఇలాగే అవుతుంది. మీకు ఇప్పుడు చూపిస్తున్నారు, మీరు చూస్తుంది కొంతమంది. ఇప్పుడు అందరూ జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ లో. జై కాంగ్రెస్!
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తోందని చేవేళ్ల కాంగ్రెస్ అభ్యర్థి పామేనా భీమ్ భరత్ అన్నారు. 6 గ్యారంటీ కార్డులు అమలుపరిచిన స్కీమ్లను డిసెంబర్ 3న ప్రభుత్వం ఏర్పడ్డాక డిసెంబర్ 9న సోనియా గాంధీ జన్మదినోత్సవం సందర్భంగా అమలు చేస్తామని ఆయన తెలిపారు. చేవేళ్ల క్రాస్ రోడ్లో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి గడ్డం ప్రసాద్, పుష్పలీల పాల్గొన్నారు. సభ పెద్ద ఎత్తున పార్టీలో చేరికలతో హోరెత్తింది. చెవెలలో ఎంత రాత్రి అయినా కూడా ప్రజలు ఎంతో ఓపికగా ఉండి కాంగ్రెస్ పార్టీ యొక్క ఎన్నికల శంఖారావాన్ని విజయవంతం చేసినటువంటి చెవెళ్ళ ప్రజానికానికి సందర్భంగా కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నా. వాళ్ళ యొక్క ఆదృత చూస్తూ ఉంటే, వాళ్ళ యొక్క ఓపిక చూస్తూ ఉంటే నాకు పూర్తి విశ్వాసం ఉన్నది. ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో సోనియా ప్రభుత్వాన్ని, ఇందిరాగాంధీ రాజ్యాన్ని తీసుకురావడానికి తెలంగాణ ప్రజలు కంకణబద్దులై ఉన్నారని నాకు అనిపిస్తూ ఉన్నది. ఖచ్చితంగా రేపు డిసెంబర్ 9 తారీఖు నాడు మా పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు చెప్పిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏర్పడబోతుందని పూర్తి విశ్వాసం ఉన్నది. కాబట్టి ఈ యొక్క చేవేళ్ల గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఖచ్చితంగా ఎగురుతుందని ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా ఎగరేయాలని చెప్పి పూర్తి మద్దతు తెలియజేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో భారీ చేరికలు చోటు చేసుకున్నాయి. వికారాబాద్, పరిగి, చేవేళ్ల, మలక్పేట్ నుంచి పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మలక్పేట్ మాజీ కార్పొరేటర్ ముజఫర్ అలీ ఖాన్, విజయసింహారెడ్డి ఇతర నేతలకు రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వడ్డేర్లను అన్ని పార్టీలు మోసం చేశాయంటూ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో వడ్డేర సంఘం నాయకులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. నియోజకవర్గంలో 22,000 ఓట్లు ఉన్నాయని, తమ కులాన్ని గత 20 సంవత్సరాలుగా అన్ని పార్టీలు మోసం చేశాయని అన్నారు. తమకు కమ్యూనిటీ హాల్, గుడి కట్టించి ఇస్తామని హామీ ఇచ్చినా ఏ పార్టీ అమలు చేయలేదని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఏ రాజకీయ నాయకులు అయితే వడ్డేర సంఘానికి కమ్యూనిటీ హాల్, గుడి కట్టించి ఇస్తారో వారికే ఓటు వేస్తామని, లేదంటే మా ఓట్లు ఏ పార్టీకి వేయకూడదని నిర్ణయించుకున్నామని హెచ్చరించారు. తెలంగాణ వడ్డెర ఐక్య వేదిక, తెలంగాణ వడ్డెర ఐక్య వేదిక, తెలంగాణ వడ్డెర ఐక్య వేదిక, తెలంగాణ వడ్డెర ఐక్య వేదిక. వడ్డెర సంఘం ఐక్య వేదిక అధ్యక్షుని నా పేరు ఏంల యాదయ్య, మరియు ఉపాధ్యక్షులు గొలుసుల ఎల్లయ్య, ఆర్గన్ సెక్రటరీ పల్లం మల్లయ్య, హైదరాబాద్ అధ్యక్షులు ముద్దంకర్, గౌరవ సభ్యులు ముద్దంగ్ల ఎల్లన్న, ఏంల సత్తయ్య, ఇతరులు కూడా అందరూ మేము ఈరోజు ప్రతి పార్టీకి డిమాండ్ చేస్తున్నాం. ఎట్ల విధంగా అంటే మా వడ్డెరోళ్ళు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 22,000 ఓటర్స్ ఉన్నారు. కానీ మాకు అంత అన్యాయం, ఎవరు వచ్చినా అన్యాయమే జరిగింది. ఎవరు వచ్చి చేసింది ఏమీ లేదు. ఇప్పుడు మాకు వచ్చి ఎవరు గట్టిగా హామీస్తారో అసెంబ్లీలో మేము ఎస్సీ సాధనకు మాట్లాడతాం. ఎందుకంటే పక్క రాష్ట్రంలో కర్ణాటకలో ఎస్సీలో ఉన్న
బట్టిగా పక్క రాష్ట్రం లేదుందో అదే కోరుకుంటున్నాం. మేము ఎక్కువ కోరుకుంటలేము. మాకు ఎస్సీ సాధన గురించి ఎవరు మాట్లాడితే వాళ్ళకు మేము 22,000 మందిని కూడా ఒక దగ్గరికి చేసి ఓట్లు వేపిస్తాం. లేదా వాళ్ళకి ఏందో గుణపాఠం చూపెడతాం మాకు సపోర్ట్ చేయని వాళ్ళకు కూడా అని మా ఒడ్డెర వేరు నుంచి మీకు పిలుపునిస్తున్నాం. అన్ని పార్టీలకు, ఏ పార్టీ వాళ్ళు కాదు మా ముఖ్యం, మాకు పనిచేసి పెడతామన్నోళ్ళే ముఖ్యం. నుంచి ఇక్కడ ప్రభుత్వ భూమిలో ఎన్టీ రామారావు నుంచి మాకు ఇస్తే చేసుకుంటూ వస్తున్నాం. 9 ఎకరాల కోరి ఉంది, మేము ఒడ్డెరోళ్ళమే నిలబెట్టినాం. ఇక మిగతా లీడర్లు అంతా కబ్జాలు చేసుకుంటూ అమ్ముకుంటూ పోయిన వాళ్ళే. దాంట్లోనే ఇప్పుడు ఫంక్షన్ హాల్ కట్టిర్రు. గుడి కట్టిస్తామని మాట ఇచ్చి కట్టలే, కమిటీ వాళ్ళు కట్టిస్తామని మాట ఇచ్చి కట్టలే. కానీ ఇప్పుడైనా మాకు ఎవరైనా వచ్చి మీడియా ముందు కూర్చొని మాకు వాగ్దానం చేస్తారో వాళ్ళకే సపోర్ట్ చేసి గెలిపిస్తాం. వాళ్ళు ఖచ్చితంగా ఒక మాట ఇస్తే మాట మీద నిలబడతాం. మడ్డోళ్ళమంటే జనార్దన్ రెడ్డి మాకు మాట ఇచ్చి మాకు ఉపాధి కల్పించినందుకు నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ ప్రభుత్వానికి గద్దె దించాలని కుక్కట్పల్లి కాంగ్రెస్ అభ్యర్థి బండి రమేష్ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బాలానగర్ డివిజన్లో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పై రోడ్లు వేసే అభివృద్ధి అంటున్నారని, బంగారు తెలంగాణ చేస్తామన్న కేసీఆర్ కేవలం కొన్ని కుటుంబాలకు మాత్రమే పరిమితులయ్యేలా చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకొని వెళ్లడానికి కార్యకర్తలంతా కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇప్పుడున్న లోకల్ నాయకుడు నిన్న కూడా ఎక్కడ మాట్లాడుతూ అంటున్నాడు, అభివృద్ధిని చూసి ఓటేయండి. అభివృద్ధి అనేది ఇవాళ స్టార్ట్ అవ్వలే బ్రదర్. అభివృద్ధి ఎప్పుడో చూసాం మనం. గత ప్రభుత్వాల్లోనే బ్రహ్మాండంగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, పీజీఆర్ గారు ఉన్నప్పుడు కానీ, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కానీ బ్రహ్మాండమైన అభివృద్ధి అనేది ఆ రోజుల్లోనే స్టార్ట్ అయింది. దాన్ని మనం కంటిన్యూ చేస్తున్నాం అని చెప్తే ఇవాళ కొత్తగా మనం తెచ్చిన ఐకానిక్ ప్రాజెక్ట్స్ ఏమి లేవు. ఇవాళ మన మహానగరానికి, హైదరాబాద్ మహానగరానికి మరి ఈ ఏదైతే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చిందో ఆ రోజుల్లోనే అది అంతా వచ్చింది. ఆ ఔటర్ రింగ్ రోడ్డుతో ఇవాళ అది కూడా అప్పటి ప్రభుత్వాలు చేసిన ఘనతే. ఇవాళ హైదరాబాద్ మెట్రో రైల్ కూడా అప్పటి ప్రభుత్వం చేసిన ఘనతే. వాళ్ళు తయారు చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని మనం ఇవాళ ఉపయోగించుకుంటూ, వాళ్ళు వేసిన బాటల మీద మనం నడుస్తూ ఇవాళ అభివృద్ధి ఫలాలు మనం అందుకుంటూ ఇవాళ మనం అభివృద్ధిని చెప్తూ కరెక్ట్ కాదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. కేసీఆర్ తన అబద్ధాలతో, కళ్ళబొల్లి మాటలతో ప్రజలను మభ్యపెడుతున్నారని మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమంలో ఇంటింటికి తిరిగి ఆయన కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ దళితుని ముఖ్యమంత్రి చేస్తానని, 3 ఎకరాల భూమి ఇస్తానని ఇప్పటి వరకు ఆ ఊసే ఎత్తడం లేదని ఎదవ చేశారు. నాడు సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని, మళ్లీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి సోనియా గాంధీని బర్త్డే కానుకగా అందించాలని అంజన్ కుమార్ యాదవ్ ప్రచారం నిర్వహించారు. అది తీసినావు నువ్వు దూరం పెట్టు. బులెటిన్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి, కడుపుపై గాయాలు కాగా ఆసుపత్రికి తరలించిన సిబ్బంది. తెలంగాణ అభివృద్ధిపై కాంగ్రెస్ నాయకులవి సొల్లు మాటలు, హబ్సిగూడ డివిజన్లో ఇంటింటి ప్రచారంలో రాగిడి లక్ష్మారెడ్డి.
కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయం ధీమా వ్యక్తం చేసిన యూపీ మహిళా ఏఐసీసీ వైస్ ప్రెసిడెంట్ యూరస్ రాణా. అమలు కాని 6 గ్యారంటీలను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ విమర్శ. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.